For more updates, for interesting updates, please do subscribe. లోకములో ఒక సేవకుడిగా మీకు నేను కొన్ని మాటలు తెలియపరచాలనుకుంటున్నాను. కొన్ని మాటలు. లోకములో ఎన్నో దేశాలు ఉన్నాయి కదా, ఎన్నో దేశాలు. అయితే 250 దేశాలు ఫిగర్ చెబుతున్నాను. 250 దేశాలలో ఒక దేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దేశము చాలా సంపన్నమైన దేశం. ఆ దేశము సంపదలో, సిరి సంపదల్లో ముందంచులో ఉన్న దేశం. ప్రియ సహోదరులారా, ఈ మాటలు మీరు గమనించండి శ్రద్ధగా. చాలా సంపన్నమైన దేశం అది. ఆ దేశం పేరు ఏంటయ్యా అంటే అమెరికా. అమెరికా అమెరికా కొన్ని సంవత్సరాల క్రితము కొన్ని పుస్తకాలు చూస్తుంటే, పాత పుస్తకాలలో కొన్ని మాటలు ఒక పుస్తకములో నాకు కనిపించింది. అదేంటనేసి చూస్తే, రాబర్ట్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఎవరు? రాబర్ట్. అతను ఆ యొక్క ఉండేవారి ప్రదేశంలోనే ఒక ప్రత్యేకంగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడంటే, మంచి అందగాడు, మంచి సౌందర్యవంతుడు, అలాగనే మంచి గుణలక్షణాలు కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి రాబర్ట్, అమెరికా దేశంలో. అయితే ఆ యొక్క వ్యక్తి వాళ్ళ తండ్రి గారి కంటే, తండ్రి గారితో పాటు 10 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ తండ్రి హైట్ వచ్చాడంట. 6 అడుగులు ఇంచుమించు 6 దాటిపోయాడు. ఏది? అతను 10 సంవత్సరాల వయసు వచ్చేప్పటికి, రాబర్ట్ అని అతనికి 10 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ తండ్రి పక్కన నిలబడితే తండ్రి కొడుకు ఒకే హైట్లో ఉన్నారంట. చాలా ఆశ్చర్యపోయాడు ఆ తండ్రి, చాలా ఆశ్చర్యపోయారు ఆ ప్రాంత ప్రజలు. అసలు అతన్ని ఒక మ్యూజియంలో ఒక వస్తువును చూసినట్టుగా చూస్తున్నారు. మ్యూజియంలో ఒక వస్తువు వస్తే అది మనం చాలా ఇంతగా చూస్తుంటాం, శ్రద్ధగా. ఆ వ్యక్తిని అలా చూస్తున్నారంట. ఆ వ్యక్తి అప్పటికే కూర్చోవాలంటే ఇబ్బంది పడుతున్నాడు, కూర్చొని ప్రార్థన చేసుకోవాలంటే బాధపడుతున్నాడు, భోజనం చేయాలంటే బాధపడుతున్నాడు. చూడండి అతనుకున్న బాధలు ఎలా ఉన్నాయో. సరే, ఎనీహౌ ఇంకో మాట మీకు నేను తెలియపరచాలనుకుంటున్నాను. మరి 10 సంవత్సరాలకే అతను ఇంచుమించు 6 అడుగులు దాటిపోయాడు. తర్వాత అయితే అతనికి ఒక జబ్బు వచ్చేసింది. అతనికి ఒక జబ్బు వచ్చేసింది, ఒక రోగం. అదేంటయ్యా రోగం అంటే మరణకరణమైన రోగం అంట. అది ఎవరు కూడా ఆ రోజుల్లో అతనికి మందు ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. మందు కనిపెట్టలా. మరణకరణమైన రోగం అంట. చాలా మంచివేదే, చాలా మంచి వ్యక్తే. ఏమొచ్చిందంట? మరణకరణమైన జబ్బు ఒకటి వచ్చింది, మరణకరణమైన రోగం ఒకటి వచ్చింది. అయితే ఆ మరణకరణమైన రోగములో ఆయన ఏమై ఉన్నాడంటే 22 సంవత్సరాలు వచ్చింది అప్పటికి ఆయన వయసు. 22 సంవత్సరాలకి ఆయన ఎంత వయసు, ఎంత ఎత్తు పెరిగాడంటే 8 అడుగుల 9 అంగుళాలు
11 అంగుళాలు పెరిగాడు. 8 అడుగుల 11 అంగుళాలు అంటే అంగుళం తక్కువ, 9 ఫీట్లు 9 అడుగులు ఆయన ఎత్తు పెరిగాడు. ఏంటి ఆయన స్టోరీ చెబుతున్నాడు అనుకుంటున్నారా? విందాం. మధ్య మధ్యలో ఇలాంటి స్టోరీలు కూడా వింటే మన జీవితాలు ఏమన్నా మార్పు చెందుతాయేమో. ఎక్కడికి వెళ్ళినా కానీ పాపము ఆ తల తగిలేదంట గుమ్మంలో. వంగి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడేవాడు. అతను కట్టుకున్న ఇంటికి 10 అడుగుల గుమ్మం పెట్టుకున్నాడంట, 10 ఫీట్ల గుమ్మం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, 10 ఫీట్ల గుమ్మం పెట్టుకునే ఇల్లులు ఉన్నాయా ఎక్కడన్నా? చూసారా మీరు? కొన్ని చదవాల మనం కూడా, కొన్ని పుస్తకాలు చరిత్రలు చదువుతుంటే మనకి జ్ఞానం కూడా ఇంప్రూవ్ అవుతుంది, జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. అయితే అతనికి 22 సంవత్సరాలలో ఏమొచ్చిందంట? మరణకరణమైన వ్యాధి వచ్చి అకాలంగా మరణించాడంట. ఈ మరణం గురించి ఒక వచనాన్ని మనం చూద్దాం. ఈ యొక్క అకాల మరణం ఎక్కడుంది బైబిల్లో అనేది మనం చూస్తే, దీని పేరు అకాల మరణము, అంశం పేరు అకాల మరణము. ఇర్మియా పుస్తకము, భక్తుడైన ఇర్మియా గారు ఈ విధంగా రాశాడు పరిశుద్ధాత్మ చేత. 9వ అధ్యాయము 21వ వచనము. వీధులలో పసిపిల్లలు లేకుండాను అమెరికా రాజ్యములో రాజమార్గములలో యవనస్తులు లేకుండా వారిని నాశనము చేయుటకై మరణము ఇదిగో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కిటికీలు ఎక్కి మరణము తొంగి చూస్తుందంట. ఎవరిని మింగుదామా అని, ఎవరిని తీసుకెళ్దామా అని. రాజమార్గములో యవనస్తులు లేకున్నా, చిన్న బిడ్డలు లేకున్నా, సంత వీధుల్లో చిన్న బిడ్డలే రేపు పౌరులు కదా. చిన్న బిడ్డల కాంచి యవనస్తుల వరకు కూడా ఎవరిని మింగుదామనేసి ఆ యొక్క కిటికీలు ఎక్కి తొంగి చూస్తుందంట మరణము. అలాంటి మరణము ఈ రాబర్ట్ అనే బ్రదర్కి సంభవించింది. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, నా మాట మీరు గమనించండి. ప్రియ తమ్ముళ్ళు గమనించండి, సిస్టర్స్ నా మాట గమనించండి. ఎలా వచ్చిందంట మరణము? అకాల మరణము. రాసుకోండి మీరు, అకాల మరణం. సంత వీధుల్లోనంట చిన్న బిడ్డలు లేకున్నా, రాజమార్గములో యవనస్తులు లేకుండా. యవనస్తులు అంటే ఎవరు? 16 నుంచి 22, 23 సంవత్సరాలు వారు యవనస్తులు కదా. వారినంట మింగుదామనేసి కిటికీలు ఎక్కి తొంగి చూస్తుందంట. ఎవరు చూసేది మనిషి కాదు, మరణము, అకాల మరణము. తొంగి చూస్తే మరణానికి ఏం తెలుస్తుంది? కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. ఆ యొక్క ఇంటిలో మారు మనసు పొంది ఉన్నారా? ఆ ఇంట్లో కొంతమంది అన్న రక్షణ పొందారా? ఒక్కరు పొంది మిగతా 4 పొందలేదా అనేసి ఆ మరణానికి తెలుసు. ఎవరైతే మారు మనసు లేకున్నా, రక్షణ లేకుండా ఉంటారో వారిని మింగటానికి సంత వీధులలో తిరుగులాడుచున్నది. ఇంకా 1 పేతురు పత్రిక మనం చూసినట్లయితే చదవాల్సిన, గద్దించే సింహం వలె ఎవరిని మింగుదామా అని తిరుగుతుందంట, సింహం లాగా. ఆ మరణాన్ని తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలా? మారు మనసు రక్షణ కావాలి. అయితే ఈ కిటికీలను తొంగి చూస్తుంది. నువ్వు మారు మనసు పొందితే కిటికీల్లో తొంగి చూడటానికి ఎంత మాత్రం ధైర్యం చాలదు మరణానికి. మరణం తప్పించుకోవాలి. ఇంకా మనకు ఆ మాటను మనం తెలుసుకుందాం. 22 సంవత్సరాల తర్వాత మరణించాడు. అకాల మరణములో మరణించాడు. మామూలుగా సాధ్యంగా అయితే ఇక లోకములో ఒక మనిషి 6 అడుగులు 6 అంగుళాలు ఉంటే ఎక్కువ. ఆ మనిషి కోసం ఇంతగా చూస్తుంటారు. ఈడేంట్రా బాబు, తాడి చెట్టాలు ఉన్నాడు, కరెంట్ పోల్ లాగా ఉన్నాడు, 6 అంగుళాలు ఉంటే ఇతను కాబోయే భార్యను కూడా ఎక్కడే వెతకాలా అనేసి అనుకుంటుంటారు. జనరల్గా చెబుతున్నానండి, వస్తావా కాదా? 6.5 ఉన్నవాడికి 3 అడుగుల అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే
ఏమన్నా బాగుంటుందండి చూసేవారికి, చిట్టెలకలాగా ఉంటుంది కదా. అలా కాక సరిజోడు కావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అవునా? 6 అడుగులున్న వ్యక్తికి 3 అడుగులున్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఆమె నడువులు కాడికి ఉంటుంది, ఈయన ఎత్తుకోవాలి కదా. లేదంటే ఆ అమ్మాయిని ఒక బల్లా మీద నిలబెట్టి తాళి కట్టాలి. అవునా కాదా? మరి లేదంటే ఈయన మోకాలు ముందు తాళి కట్టాలా, దండలు వేసుకోవాలన్నా కానీ. ఇంకా అప్పుడు పెళ్లిగా చూసేది వాళ్ళిద్దరిని చూస్తుంటారు, వచ్చిన జనసమూహం వేలాది మంది వస్తుంటారుగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా జ్ఞానంతో సంబంధించిన వాక్యం. అయితే ఆ వ్యక్తి చచ్చిపోయిన తర్వాత అతనికి శవపేటిగా తయారు చేశారు. రైట్? శవపేటిగా ఒకటి తయారు చేశారు. ఆ శవపేటిగా కొలతలు ఏంటంటే 10 x 4.5, 10 x 4.5 అంటే 10 అడుగులు పొడవు, 4.5 ఫీటు ఎలడుపు. ఎందుకు బ్రదర్ అంత పొడవు అంత ఎలడుపు అని ఒక మాట అడుగుతారేమో, అడగండి. అతని వెయిట్ అంట 220 కేజీలు అంట. ఎన్ని కేజీలు? 220 కేజీలు, 220 కేజీస్. 220 కేజీలు బరువు గల వ్యక్తి. ఆ వ్యక్తి ఏమి నడుస్తాడు? ఆ వ్యక్తి ఏమవుతాడు? ఆ వ్యక్తి ఎలా భోజనం చేస్తాడు కదా? ఆ వ్యక్తి మరి పొరుగు వారిలోకి ఎలా వెళ్తాడు గమనించండి. మరి మన దర్వాజులు మరి కిటికీలు అయితే 6 అడుగులు లేదా 6.5 ఉంటాయి. మరి అతను 9 అడుగులు ఉన్నాడు, అంగుళం తక్కువ కదా. మరి వంగిపోవాలంటే నడువు వంగదు, అంతగా వంగలేరు. మరి చూడండి అతను ఎంత బాధలు పడ్డాడో. అయితే అతను మరణించిన తర్వాత ప్రియ దేవుడి బిడ్డలారా చాలా దుఃఖపడ్డారంట. అతని ఫ్రెండ్స్ కానీ, అతని స్నేహితులు కానీ, అతని బంధువులు కానీ. చాలా మంచి వ్యక్తి, అకాలమైన మరణం వచ్చింది. ఈ మరణం ఇలా తీసుకెళ్ళుద్దని నేను అనుకోలేదు రాబర్ట్ గారిని అనేసి వారు అనుకుంటున్నారంట. అయితే వాస్తవానికి మనిషి బ్రతికే బ్రతుకు 70, 60, 70, 80 అధిక బలం. కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రియ దేవుడి బిడ్డలారా, 90 దావీదు కీర్తన 3వ వచనాలు చూస్తే, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. చూడండి, నీవు మనుషులని మట్టిగా మారుస్తున్నావు, మన్నుగా మారుస్తున్నావు. నరులారా తిరిగి రండని. చూడండి, నరులారా తిరిగి రమ్మని యెహోవా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే నేను రానయా, నేను ఇక్కడే ఉంటానంటే ఒప్పుకునేవాడు కాదు ఆయన. నీకు సమయం వచ్చింది అంతే. నువ్వు 22 సంవత్సరాలే బ్రతకాలనుకున్నావు, ఇక్కడ చనిపోయావు. ఆయన పిలిచాడు, నీతో ఇక్కడ పని అయిపోయింది, అక్కడుంది ఉండాల్సిన పని అంతా. నరులారా తిరిగి రమ్ము అంటున్నాడు. ఈ భూమిని విడిచిపెట్టాలా, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టాలా, నీ అక్కజల్ని విడిచిపెట్టాలా, నీ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళాల్సిన రోజు ఏ రోజు అంటే నరులారా తిరిగి రమ్ము అన్నప్పుడు నీవే ఆటంకం లేకుండా వెళ్ళాల్సినదే. 4వ వచనం చూద్దాం. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినట్టుకు నిన్నటి వలె ఒక రోజు వలె ఉంటదంట. 1000 రోజులు ఒక రోజు అంట దేవుని దృష్టికి. రాత్రి అందలి ఒక జాము వలె ఒక నిద్ర లేచిపోయే పడి తెల్లారిపోయిందరా బాబు అంటాము మనం కదా. నిన్నటి వలె ఉందంట. 1000 సంవత్సరాలు కూడా ఒక్క రోజు వలె. అయితే మానవుడు బ్రతికేది 80 సంవత్సరాలు, అది అధిక బలం. 70 మంచి జీవితం. ఇంకా 60 ఇప్పుడు మనిషి ఎలా బతుకుతున్నాడంటే 50 సంవత్సరాలకు అన్నీ అయిపోతుంది పాపం. ఇంకా ముందుకు వెళ్తే ప్రియ దేవుని బిడ్డలారా 30 సంవత్సరాలకే అన్నీ వచ్చేస్తున్నాయి ఒంట్లోకి. అలా కాక దేవునికి మనము ఇష్టంగా జీవించాలా. అయితే ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత
తన బంధువులు, చుట్టాలు, రక్త సంబంధీకులు, శ్రేయోభిలాషులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అనేకులు రాగా అక్కడ జరిగిన విషయం ఏంటంటే బలవంతులైన వారు 18 మంది ఆయనని మోసుకుంటూ వెళ్తున్నారంట ఆ శవపేట. ఎంతమంది? వాస్తవానికైతే ఒక మనిషిని నలుగురే మోయాలి, సైడ్లో కూడా పట్టకూడదు లెక్క ప్రకారంగా. అయితే ఈ వ్యక్తిని ఎంతమంది మోస్తున్నారంట? 18 మంది మోసుకుంటూ వెళ్తున్నారంట ఆ సమాధి, ఆ పూల తోటకి, ఆ యొక్క బరి చేయడానికి ఆ సమాధి స్థలాలలోకి తీసుకువెళ్తున్నారు అతన్ని. 18 మంది. 18 మంది అంటే చూడండి, 220 కేజీల వ్యక్తిని 18 మంది మోస్తున్నారంటే ఇది గిన్నిస్ బుక్ రికార్డా కాదా చెప్పండి? అలాంటి వ్యక్తులు కూడా భూమి మీద అక్కడక్కడ ఉంటారనేసి మనకి ఈ విధంగా తెలియపరుస్తున్నారు. నేను బుక్లో చూశాను. అలాగనే మనము కూడా మనం ఎదుగుతున్నాము, కానీ మన మనసు మారాలి. మనకి బ్రెయిన్ మనిషి పెరుగుతున్నాం, కానీ ఆలోచనలు పెరగటంలా, ఆలోచనలు మారటంలా. ఖచ్చితంగా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా మీ మనసు మార్చుకొని, మనం ఎలాంటి మరణము, అకాలమైన మరణములో ఉన్నామేమో, ఒకవేళ ఇదిగో కిటికీల నుంచి తొంగి చూస్తుంది ఆ మరణము, తెలుసుకొని మారు మనసు పొంది ఇదిగో యేసు వద్దకు వచ్చి మారు మనసు పొంది రక్షణ పొంది పాప క్షమాపణ నిమిత్తం కొరకు నీవు గనక మారు మనసు రక్షణ పొందితే పరలోక రాజ్యం నీది. పరలోక రాజ్యములో నీకు వారసత్వము, పరలోక రాజ్యములో నువ్వు ఆయన కుమారుడుగా పిలువబడతావు, కుమార్తెగా పిలువబడతావు. కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆదరించి కనికరించి మన వినికుల్లోకి తీసుకునేగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవుడా, ఎన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలించి మారు మనసు రక్షణ అనుగ్రహించి ఇదిగో మరణము కిటికీల నుంచి వస్తుందంట తండ్రి. ఆ యొక్క మరణాన్ని మేము తప్పించుకోవాలంటే ఇదిగో మా దైవ సేవకుడు ఈ రీతిలో బోధించాడు, ఈ రీతిలో మేము విన్నాము, ఇదిగో మా మారు మనసు రక్షణ దయచేయమని ఆయా బిడ్డలకి అనుగ్రహించమని ప్రార్థించి నాయనా ప్రతి బిడ్డను నాయన నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఆయా ప్రభు ప్రతి ఒక్క బిడ్డని రక్షణ మార్గమును నడిపించి ఆదరణతో నింపమని క్రీస్తు యేసు నామములో స్తుతించి ప్రార్థన చేసి మిక్కిలి ఇనియముతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. For more updates, for interesting updates, Please do subscribe.